మీరు డిపార్ట్మెంట్‌కి వచ్చినప్పుడు పోలీస్ అప్పర్ హ్యాండ్ చూపియడానికి ఒక పానిక్ తీసుకొచ్చి అటువంటి ఇన్సిడెంట్లు తీసుకొచ్చారు. అంటే మీ ఇంటెన్షన్ వాడి మీద కాదు. సొసైటీకి మంచి జరగాలి. ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమెకి ఇన్‌జస్టిస్ కాకుండా చెయ్యాలి. అంటే మన నేను పోలీస్‌కెళ్తే న్యాయం జరిగింది అనే ఒక భావన ఆమెలో తీసుకురావడానికి లేని కోపాన్ని మీరు తెచ్చుకొని, మీ కోపం ఉన్నా లేకపోయినా అన్యాయం జరిగిందని ఆమె రాగానే మీకు బీపీ తెచ్చుకొని, కోపం తెచ్చుకొని వాడి మీద ఆ విధంగా చేపట్టి కంట్రోల్ అయింది. ఇప్పుడున్న యెస్. పరిస్థితుల్లో అటువంటి సిట్యుయేషన్ చేయడానికి లేదు. ఇటువంటి సిట్యుయేషన్‌లో వస్తున్న యాస్పిరెంట్స్ ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు గూడా ఎవరైతే ఎస్‌హెచ్‌ఓ అంటే పోలీసు జాబు రెస్ట్ అపాన్ ఎస్‌హెచ్‌ఓ. ది ది ఓనరస్ టాస్క్ ఈజ్ రెస్ట్ అపాన్ ఎస్‌హెచ్‌ఓ. ఇప్పటికి గూడా ఎస్‌హెచ్‌ఓ అనుకుంటే 100% రిజల్ట్ తేలేడు గానీ, కొంత రిజల్ట్ తేగలుగుతారు. ఎందుకంటే మేము ప్రూవ్ జేసినాం కొన్ని విషయాలల్ల. ఇప్పుడు మీరన్నట్టు పోలీస్ స్టేషన్ ఈజ్ మెంట్ ఫర్ వీకర్ సెక్షన్. అవును. వీక్ పార్టీస్. ఇక మనము స్ట్రాంగ్ పార్టీకి సపోర్ట్ చేస్తే వాట్ ఈస్ ది పర్పస్ బై పోలీసు? అవును. కాబట్టి ఇప్పటికి గూడా పోలీస్ అనుకుంటే ఇప్పుడున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడున్న ఫెసిలిటీసు చాలా ఉన్నాయి. మీకు కన్వేయన్స్ గానీ, ఈవెన్ కంప్యూటరింగు, ఇవి బిల్డింగ్సు ఏదైనా ఏ విషయం వల్లైనా గూడా వి ఆర్ ఆన్ ఫార్ గోయింగ్ విత్ కార్పొరేట్ సెక్టర్. అలాంటి తరుణంలో మనం చేయగలం. ఇంకొకటేందంటే, గతంలో ఉన్న నాన్‌సెన్స్ క్రైమ్ తగ్గింది. అవును. ఇప్పుడేదో వైట్ కాలరు, ఎకనామికల్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్. పెరిగాయి. ఈ ల్యాండ్ కేసెస్ పెరిగాయి తప్పితే, మామూలుగా జనరల్ సోషల్ క్రైమ్ ఉంది గదా! సోషల్ ఈవిల్స్ కూడా తగ్గినాయి. అదే బాడీ అఫెన్స్ కూడా తగ్గింది. సోషల్ ఈవిల్స్ కూడా తగ్గినాయి. సోషల్ ఈవిల్స్ అంటే మన బెంగుళూరు అయింది చూడు. అవును. ఆ టైప్ ఆ కేసులు కూడా అప్పుడు ఏమో ఉండే సోషల్ ఈవిల్స్. ఆ సోషల్ ఈవిల్స్ మీద ఒక 30% జాబ్ పోయేది. కాబట్టి ఇప్పుడు అనుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ హోమ్ గార్డ్ టు డీజీ అనుకుంటే వండర్‌ఫుల్ రిజల్ట్స్ మనం తేవచ్చు. చేయొచ్చు. సార్ అయితే మీరిందాక ఒక మాట అన్నారు. ఇప్పుడున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది కాబట్టి ఏదైనా చేయొచ్చు పోలీస్‌కని అంటారు. రైట్? మీరున్న టైముల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. పోలీస్ స్టేషన్ బడ్జెట్ కూడా లేదు. ఎవరి మీద డిపెండ్ అవ్వను రకరకాలుంటాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బడ్జెట్ వాళ్ళ గవర్నమెంట్ ఇస్తున్న బడ్జెట్‌కి మ్యాచ్ అవ్వట్లేదు. మరి ఏ విధంగా చేయమంటారు? ఈ ఇప్పుడు పోలీస్‌కు ఇస్తున్నారు 50,000 1,75,000 మిస్సెలేషన్‌కు 74,000 ఉన్నట్టు. ఇస్తున్నారు. కానీ అది అంటే అది ఒకటేసారి శాంక్షన్ రెగ్యులర్‌గా శాంక్షన్ కావట్లే. రెగ్యులర్ అయినా, అవ్వకపోయినా ఒక పోలీస్ స్టేషన్ అంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ అటు గాని, హెవీ పోలీస్ స్టేషన్ కూకట్పల్లి లాంటి గాని, ఎల్బీ నగర్ దాంట్లో రూ. 75,000 పోలీస్ స్టేషన్ సరిపోతదా? స్టేషనరీ విషయంలో అవ్వచ్చు, లేదా కానిస్టేబుల్‌కి ఫుడ్ విషయంలో అవ్వచ్చు, లేదంటే వెహికల్స్‌కి మెయింటెనెన్స్ విషయంలో గాని. అంటే ఇగ అక్కడికక్కడికి సరిపుచ్చుకోవాలి. 74,000 అనేది మంచి అమౌంటే. హ్మ్. మరి మేము మా పీరియడ్ అంతా అదే మీ పీరియడ్‌లో మేము అసలు పైసలే లేకుండా చేసినాం. జీరో బడ్జెట్ కదా మీ దగ్గర. పైసలే జీరోలో మెయింటైన్ చేసినాం మరి మేము. ఎలాగొచ్చేది అప్పుడు? ఆ! అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి ఇక వచ్చేవి? మెయింటైన్ చేసినాం అట్లా. హ్మ్. అట్లా మెయింటైన్ చేసినాం, నడిపించినాం. ఇక మా రో మా సోర్సెస్‌తోని అనవసరంగా గ్రీడీగా పోకుండా హ్మ్. ఇప్పుడు దాని లెక్కలో ఇప్పుడు వీళ్ళేం చేస్తారు, ఈ ఖర్చుందని ఎవరైనా పెద్ద మనిషి పోలీస్ స్టేషన్‌కొస్తే ఇది చూడు అంటారు. హ్మ్. అప్పుడు ఎవడైతే డిజర్వ్ ఉన్నాడో, ఎవడైతే ఎలిజిబుల్ ఉన్నాడో వానికే చెప్పేవాళ్ళం మేము. హుహు. ఇప్పుడు చేతగానోనికి చెప్తే అది ఉల్టా అయితది. అవును. అట్లా ఇప్పుడు గూడా ప్రజలు గూడా మనం మంచిగా పనిచేస్తే ప్రజలు కోఆపరేట్ చేస్తారు మురళిజీ. ప్రజలు నేను ఐ ఒక్కొక్కసారి ప్రూవ్డ్. ఆ! పోలీస్ స్టేషన్‌కొచ్చేవాళ్ళు 5% బ్యాడ్ వైలెన్స్ ఉంటారు కదా! మిగతాది 95% పబ్లిక్ మంచోళ్ళే ఉంటారు కదా! మంచోళ్ళే ఉంటారు. మంచోళ్ళే ఉంటారు. ఇప్పుడు అంటే పోలీస్ అవసరం ఉండేది కేవలం 5%. నీకు ఈ ప్రజలలో ఒక నీతి, న్యాయం ఉంది. హ్మ్. ఇంతమంది చెప్తారు నన్ను అట్లా చేసిర్రు, నిన్ను ఇట్లా చేసిర్రు అని చెప్తుర్రు గానీ, నోరు మంచిదైతే ఊరు అవును. మంచిదన్నట్టు ఒక ఆఫీసర్ మంచిగా పనిచేస్తే 10 మందిలో 9 మంది అప్రిషియేట్ చేస్తారు. కరెక్టే. ఒక్కడెవడో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నోడు బ్యాడ్ మాట్లాడొచ్చు గానీ, హ్మ్.
9 మంది కరెక్ట్ చెప్తారండి. ఇప్పుడు మా సీనియర్ ఆఫీసర్స్ గూడా ఎవరి మీదన్నా ఎస్‌హెచ్ మీద కంప్లెయింట్స్ వస్తే ఒకటే లైన్‌లో ఆలోచించడు. ఆల్ యాంగిల్స్‌లో ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేసి హి ఈజ్ డిజర్వ్డ్ ఫర్ ట్రాన్స్‌ఫర్ అంటే అప్పుడు ట్రాన్స్‌ఫర్ చేయిస్తాడన్నట్టు. కాబట్టి పబ్లిక్ ఎప్పుడు గూడా హ్మ్. అబద్ధం ఆడరు. సార్ మీ డిపార్ట్మెంట్‌లోకి వచ్చినప్పుడు ఆఫీసర్ పోస్టింగ్‌లు ఎక్కువ తీసుకున్నారు. మీ సర్వీస్ అంతా కూడా ఆఫీసర్ పోస్టింగ్ కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అయిన తర్వాత పొలిటికల్ పోస్టింగ్‌లు కనిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా మీరు చూడాలి? ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఒక కానిస్టేబుల్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలన్నా లోకల్ ఎమ్మెల్యే, లోకల్ కార్పొరేటర్ యొక్క లెటర్ కావాల్సొస్తుంది. ఇది మీరు చెప్పింది నిర్విధాంశము కండ్లకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. నేను బీయింగ్ ఏ ఎక్స్ పోలీస్ ఆఫీసరు చాలా మందితోని ఇప్పుడు కూడా షేర్ చేస్తుంటాను. హ్మ్. లీడర్‌లతోని మాట్లాడుతుంటాను. మీ ప్రెస్ సోదరులతోని కూడా మాట్లాడుతుంటాను. నాకొచ్చిన ఇన్ఫరెన్స్ ఏందంటే, ఈ ఎవరైతే పోస్టింగ్ ఇప్పిస్తారో, ఇతను ఎస్‌హెచ్‌ఓ ఇక లాయల్ అయిపోతుండు అతనికి. హ్మ్. లాయల్ అయిపోయి ఈ సూపర్వైజన్ ఆఫీసర్స్‌ని పెద్దగా కేర్ చేయడం. లెక్క పెడతలే. అవును. కాకపోతే డిప్లొమాటిక్‌గా చేస్తారు. కొంతమంది ఎక్స్‌పోజ్డ్‌గా చేస్తారు. హ్మ్. తెలిసి తెలియనట్టు కూడా చేస్తారన్నట్టు. ఇప్పుడు ఈ సూపర్వైజర్ ఆఫీసర్స్ కూడా ఇక అతన్ని ఇది చెయ్యి, ఇది ఇది తొందరగా చెయ్యి అని చెప్పే స్టేజ్‌లో లేరు. లేడు. ఇప్పుడు మీరు మొన్న ఈనాడులో ఈ ట్యాపింగ్ కేసులు అయిన విషయంలో ఈ ట్యాపింగ్‌లో ఉన్న వాళ్ళ ఎసెట్లే చూడకుండా వీళ్ళ కోఆపరేట్ చేసిన ఆఫీసర్లు ఇంకెవరన్నా ట్రై కమిషనరేట్స్‌లో ఎవరన్నా ఫాస్ట్ బక్ చేసి అమాసింగ్ వెల్త్ అయినోళ్ళు ఉన్నారంటే హ్మ్. ఒకటి ఈనాడులో మీరు కూడా మురళి గారు చదివిరో చదవలేదో హ్మ్. ఒక ఇన్స్‌పెక్టర్ అంట సిపి నా మనిషి, నేను సిపి మనిషిని అని ఒక కేసులో 3,00,00,000 తీసుకున్నాడని ఈనాడులో రాసిర్రు. మరది ఎంతవరకు నిజమో అని నేను మీలాంటోళ్ళతో నేను షేర్ చేస్తుంటే 30 ఎకర్స్ ల్యాండ్ కుంభకోణం అంటే 3,00,00,000 ఇయ్యరా అని అంటుండు ఒకాయన. అరే! అది అంతగనం ఆ పైసలు వాడు ఏడబెట్టుకోవాలి? ఎక్కడ దాసుకోవాలి? అయి చూస్తేనే వాడి గుండె పలుకుతది గదా! అని నేనన్నా. ఆ! అనంటే ఈళ్ళు నవ్వుకుంటే "ఏం మాట్లాడుతున్నావు సార్? ఒక 30 ఎకరాల ల్యాండ్ ఇష్యూ వచ్చినప్పుడు దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ దట్ వాస్ నాట్ ఎ బిగ్ అమౌంట్" అంటుర్రు. అంటే నీకీ ఎస్పెషల్లీ ది దెన్ సైబరాబాదు బైఫర్కేటెడ్ ఇంటూ రాచకొండ అండ్ సైబరాబాదు. మా పోలీస్ డిపార్ట్మెంట్ 16థ్‌లో ఉండే కరప్షన్‌లో. ఇప్పుడు ఎవరిని అడిగినా నేను ఎవరితోని రియాక్ట్ అయినా "మీకేం తెలుసు సార్ మీరు రిటైర్డ్ అయిండ్రు. మీకన్నీ తెలవదు. ఇప్పుడు నంబర్ 2లో ఉండ్రు సార్ మీరు" అంటుండ్రు. ఇప్పుడు మీరు చెప్పిన కేస్ స్టడీలో మా సామాజిక వర్గం వాళ్ళు కాబట్టి నా పాకెట్‌లో సీపీ అని ఆయన చేశాడంటున్నారు. కానీ మీ పీరియడ్‌లో కూడా మీ సామాజిక వర్గం వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ కొంతమంది ఆఫీసర్లు పోస్టింగ్‌లు ఇచ్చేవారు కదా! ఇచ్చేవారు. మీకు కూడా అలాంటి పోస్టింగ్‌లు వచ్చాయనుకుంటా. నాకేం రాలేదు గానీ నాకు మాక్సిమం అఫీషియల్‌వే వచ్చినాయి. అది అఫీషియల్‌లోనే. అఫీషియల్ ఒకప్పుడున్న ఒక మీకు ఆఫీసర్ అఫీషియల్ కూడా ఫేవర్ ఉంటదిగా. హావ్స్ అండ్ హావ్ నాట్స్ ఉంటారుగా. అప్పట్లో ఒక ఆఫీసర్ మీకు సామాజిక వర్గం కాబట్టి మీకు మంచి పోస్టింగ్‌లు వచ్చాయని మీ బ్యాచ్‌మేట్స్ చాలామంది అనేవారు. ఒకటి ఏదో ఉంటది. సార్ ఫైనల్‌గా చెప్పండి సార్. డిపార్ట్మెంట్‌కి వచ్చే వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు మాకున్న నాలెడ్జి యాజ్ ఆఫ్ నౌ ఏదో జాబ్ కావాలని టెస్ట్‌లకొచ్చి సెలెక్ట్ అవుతుర్రు గానీ, హ్మ్. ఒక ఎయిమ్ పెట్టుకొని, ఒక చాయిస్‌తోనైతే నాకు ఎవరొచ్చినట్టు అనిపిస్తలే. కనిపించట్లేదు. ఇంకొకటి బ్యాడ్ లక్ ఏంటంటే, నేను దగ్గర దగ్గర 89 నుంచి 2014 దాకా అన్ని రిక్రూట్‌మెంట్‌లలో ఉన్నాను నేను. హుహు. సెలక్షన్‌లో. నన్ను యాడైనా సీనియర్ ఆఫీసర్స్ నన్ను సెలక్షన్‌కి పిలిచేవాళ్ళు. అవును. అందరితోని ఇంటరాక్ట్ అయ్యేది. ఇక నా మీద అప్పుడు కంప్లెయింట్ కూడా ఇదే మన కమిషనర్ గారు గూడా. "ఏమయ్యా మొత్తం నువ్వు నల్గొండోళ్ళకి లిఫ్ట్ ఇస్తున్నావట." నేను లిఫ్ట్ ఇస్తే వాడు దూకుతాడా సార్? వాడికి టాలెంట్ ఉండాలి కదా! వాని టాలెంట్ ఉండాలి సార్. కాకపోతే వాళ్ళు ఎంకరేజ్ చేసినా గాని, ఆ! అట్లేం లేదు సార్. మనం ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ది వీడియోస్ సార్ అని హ్మ్. చెప్పి అవును. నవ్వుకున్నాం. అప్పుడు ఎన్‌జీ రంగా యూనివర్సిటీలో అక్కడ మొత్తం జరిగింది మేమే కదా! నవ్వుకున్నాము. అయితే మేము దాంట్లో ఒక స్టడీ చేసినాం. అప్పుడు నాగిరెడ్డి గారు గూడా ఉండే. హ్మ్. శ్రీనివాసరెడ్డి చేసిండు. తర్వాత నాగిరెడ్డి గారు గూడా ఉండే. ఒక స్టడీ చేసినాం. 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉండే. హ్మ్. ఏది సెలక్షన్.
ఫస్ట్. ఆ 5 కిలోమీటర్స్‌లో 98% వచ్చినోడు ఒక్కడు రాట్లే. అంతా బార్డర్ థర్డ్ క్లాసు, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, డిస్టింక్షనోళ్ళే మాత్రం వస్తుర్రు. వచ్చి చూస్తే ఈ 98% ఉన్నోడు ఒక్కడు కనపడతలే ఆ సెలక్షన్‌ల. ఏది 5 కేఎం క్లియర్ చేసినోళ్ళు. హ్మ్. అప్పుడు నేను నాగిరెడ్డి సార్, సత్యనారాయణ దీని గురించి మనం కొద్దిగా స్టడీ చేద్దాం. హ్మ్. స్టడీ చేద్దామనంటే స్టడీ చేసి చెప్పి ఇది 5 కిలోమీటర్ తీసేయాలి సార్. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనరబుల్ సీఎం. హ్మ్. అప్పుడే దాన్ని పెడితే ఇప్పుడు 5 కేఎం తీసేశారు. తగ్గిచ్చారు. అంటే మైండు ఎఫిషియెంటోళ్ళు రావాలే అప్పుడు. అట్లా ఒక 4, 5 బ్యాచులొచ్చిర్రు. వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు దే ఆర్ నాట్ ఎఫెక్టివ్ ఎట్ ఆల్. నువ్వు ఎంత ఫైన్ ట్యూన్ చేసినా, ఎంత రిఫ్రెషర్ కోర్సెస్ పెట్టినా గూడా కొంతమంది ఎక్కడ గొంగడి అక్కడే ఉంది. దానికి సీనియర్ ఆఫీసర్స్ గూడా రీసెర్చ్ జేసి టైమ్ టు టైమ్ అన్ని పెడుతున్నారు గానీ, ఇప్పుడు వాడు అప్ టు ది మార్కు. వానికి మెటీరియల్ లేనప్పుడు కష్టపడలేడు గదా! హ్మ్. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్‌కి ఏందంటే, ఇప్పుడు ఎవరు గూడా బై చాయిస్ రాట్లే. అంతా బై ఛాన్స్ వస్తుర్రు. ఎవరైతే టెస్ట్ పాస్ అయితారో వాళ్ళు సెలెక్ట్ అవుతుర్రు. మన మన సెలక్షన్ మాత్రం ఇప్పటి వరకు పోలీసుల మేమొచ్చిన కాడించి ఇల్లీగల్ సెలక్షన్ అయితే కాదు. నా లేదు. నా లేదు. నా కన్సర్న్‌లలో ఉన్నది. అవును. ఇల్లీగల్ అనేది ఎక్కడ జరగలే. ఏదో కొద్దిగా లిఫ్టింగ్‌లుంటాయి అంతే. వీళ్ళు వచ్చిన జనరేషన్‌కి ఏందంటే, ఒక్కటేందంటే, ఈ రియల్ ఎస్టేట్ బూమ్‌తోని అందరూ గూడా ఎంప్లాయీస్‌గా ఎవరొస్తున్నారు? బిలో పవర్టీ లైన్, పూర్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళే ఎక్కువ సెలెక్ట్ అవుతుర్రు. కొద్దిగా ఫైనాన్షియల్ సపోర్టు, ఫైనాన్స్‌గా వెల్లాపున్నోడు ఏదో ఒకటి పెట్టుకొని బతుకుతున్నాడు. వీళ్ళకి వచ్చే వరకు ఏమైతుందంటే, వాళ్ళకు ఆ పవరు, మళ్ళా ఆ డిస్క్రిషన్ వాళ్ళ చేతికొచ్చే వరకు వీళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు సొసైటీలో. హ్మ్. వాడట్లా, వీడిట్లా, నేనిట్లా చేసుకొని ఒక గ్రీడీనెస్ బాగా పెరిగింది. ఎస్పెషల్లీ ఈ 2 కమిషనరేట్స్‌లో. ఇక చాలామంది చెప్తారు ఈవెన్ మళ్ళా దొరుకుతదో, దొరకదో ఈ ఉన్నన్ని రోజుల్లోనే మనం దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలని బ్యాచ్‌మేట్స్ మాట్లాడుకుంటుర్రు అనేది గూడా మనకు అక్కడక్కడ చెప్పటం జరిగింది. హ్మ్. అది మనం తీక్షణంగా ఆలోచిస్తే, దీర్ఘంగా ఆలోచిస్తే ఎందుకంటే బ్యాచ్‌మేట్‌లో మేము గూడా చాలా మంది కామెంట్ చేసుకున్నాం. అవును. కాబట్టి అలాంటి కామెంట్స్ కామన్ గాబట్టి నిజమే అనిపిస్తుంది. ఒక్క విషయము మామూలుగా గవర్నమెంట్ జాబు అనేది చాలా మంచిదే. అది ఒక లక్కు. ఒక జీవితంలో లక్కది. ఒక గొప్ప అవకాశం. సాధన. అలాంటిది దాన్ని నిలబెట్టుకోక 1 బై 1 రోజొకడు జైలుకి పోతుంటే, అది జూసి గూడా మనోళ్ళు ఇంకా పప్పుల మార్పు కాలే రావట్లేదు. పప్పుల కాలేస్తున్నారు. అది నిజంగా మీరన్నట్టు సూపర్వైజరీ, మానిటరింగ్ సరిగ్గా జరుగుతలే. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఎందుకంటే హై ప్రొఫైల్ జాబ్ గాబట్టి బాగా ఎక్స్‌పోజ్ అవుతుంది. హ్మ్. ఇంకా అదర్ డిపార్ట్‌మెంట్ రెవెన్యూ, అవును. మున్సిపల్ ఇంకా చాలా డిపార్ట్‌మెంట్ ఎలక్ట్రిసిటీ చాలా డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. చండాలంగా ఉన్నది అడ్మినిస్ట్రేషన్. సార్ ఇప్పుడు చాలామంది జైలుకి వెళ్తున్నా వాళ్ళలో మార్పు రాలేదు అని అంటున్నారు. కొంతమంది ఆఫీసర్‌లు చేసిన తప్పులకి జైలుకి వెళ్తున్నారు. అది చూసైనా ఇప్పటి వరకు మార్పు రావాలంటారు. అది చూసి రిట్రాస్పెక్ట్ అవుతున్నారు. పాండోరా బాక్స్ ఓపెన్ అయిందని వీళ్ళకి తెలుసు. హ్మ్. తెలిసినా గూడా వాళ్ళు రివ్యూ జేసుకోవాలి. మీరు మామూలుగా ట్రాప్ కేసులు ఎక్కడవుతాయంటే అతి 10 కేసులలో 9 కేసులు అతి చేస్తేనే ట్రాప్ అవును. అవుతున్నాడు తప్పితే, అవును. నేను అన్నీ స్టడీ చేస్తుంటా. ఎందుకంటే పాత్రికేయ మిత్రులు రాస్తారు. ఎవడన్నా డీఎస్‌పో ఎవరో కలిస్తే మాట్లాడితే గూడా వీడిని ఎందుకు చేసినావంటే దాని అనాలిసిస్‌లో మనకు జెప్తారు. వీళ్ళేందంటే ఈ గ్రీడీనెస్ ఇంత. కొంతమంది ఏమైందంటే యూ ఆర్ ఏ పబ్లిక్ సర్వెంటు, యూ ఆర్ పెయిడు, యూ ఆర్ ఆన్సరబుల్ ఫర్ ది జనరల్ పబ్లిక్ ఎస్పెషల్లీ విక్టిమ్స్ అని తెలిసి గూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌లు ఫైనాన్షియల్లీ దే ఆర్ స్టేబుల్, వెరీ కంఫర్టబుల్.
ఇప్పుడు ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ జాబ్ చేసినాక నో డౌట్ ఈజ్ కంఫర్టబుల్. 100%. హౌఎవర్ వాళ్ళు దానికి ఏందంటే టార్గెట్ పెట్టుకుంటారట. పోలీసుల్లో కరప్షన్ ఉంది సార్. బాధితుడు ఒక న్యాయం జరిగిందంటే ఆయన రూ. 10, రూ. 20, 100, 200 ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి వెళ్తాడు ఎస్హెచ్ఓకి. అది ఎక్కడా చెప్పడు ఆయన. కానీ పీడిస్తేనే ఇప్పుడు కేసు. మీరు నేను ఇప్పుడే చెప్పాను కదా, ఉమ్. 10 ట్రాప్లలో 9 హరాస్మెంట్ అదే. క్లియర్ కనపడుతుంది. ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక వాడు ఏసీబీకి అప్రోచ్ అవుతాడు. పోయి అప్రూచ్ అవుతాడు. అప్రూచ్ అయ్యి ఇరికిస్తాడు. మీరు నిజామాబాద్లో మీరు అప్పుడు వెళ్ళి వచ్చి ఉంటారు అనుకుంటా. ఐ డోంట్ వాంట్ టు రివీల్, డోంట్ వాంట్ టు టెల్ ది Names. నేమ్ ఆఫ్ ఆఫీసర్. గ్రూప్ 1 ఆర్డీఓ ఫస్ట్ పోస్టింగ్. Hmm. గ్రూప్ 1 ఆర్డీఓ అంటే విత్ ఇన్ నో టైమ్ 5 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్లో ఈ విల్ బి కన్ఫర్డ్ అండ్ ఐఏఎస్ అండ్ ఈ విల్ బికమ్ కలెక్టర్. ఈజ్ ది హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఎమ్మెల్యేలంతా అతని చుట్టూ తిరిగే పోస్టు. విలేజ్ అసిస్టెంట్ దగ్గర ఈ సబార్డినేట్ టు దట్ పోస్ట్. వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు. దరిద్రం. ఇక అది ఇన్ దోస్ డేస్ దట్ వాజ్ సెన్సేషనల్ ఇష్యూ. వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఫర్ గ్రూప్ 1 ఆఫీసర్, వాట్ ఫర్ డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, వాట్ నాన్సెన్స్ ఈజ్ గోయింగ్ ఆన్ అని అసలు ముక్కు మీద వేలేసుకున్నారు ఆఫీసర్స్. అంటే అది ల్యాక్ ఆఫ్ గైడెన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇగ్నోరెన్స్తోని ఈ పనులన్నీ చేస్తారు. అది దానికి ఒక గైడు, వాళ్ళు ఒక సజెషన్, ఒక ఎల్డర్స్తోని సజెషన్ తీసుకొని సరే సబ్సిక్వెంట్గా దట్ ఆఫీసర్ మెండ్ హిమ్సెల్ఫ్ అండ్ నౌ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, నో డౌట్. అవునా?